హాయ్ ఫుడీస్, హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను షేర్ చేసుకోబోతున్న రెసిపీ రాగి ముద్ద, అలాగే కొన్ని ఏరియాల్లో రాగి సంగటి అని అంటారు. ఈ రాగి సంగటిని మనం డైలీ రొటీన్లో ఎప్పుడైనా తినొచ్చు. బ్రేక్ఫాస్ట్కైనా, మధ్యాహ్నం లంచ్కైనా, నైట్ డిన్నర్ టైంలో అయినా ఎప్పుడైనా తీసుకోవచ్చు. దీన్ని తినడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అన్నవి ఉన్నాయన్నమాట. మెయిన్గా వెయిట్ లాస్, వెయిట్ మేనేజ్మెంట్లో బాగా యూజ్ అవుతుంది. డైట్ అని చెప్పేసి మనం అవి ఇవి ఏవి పడితే అవి తినడం కంటే మనకు తెలిసిన ఈ హెల్తీ ఫుడ్ని తినడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయన్నమాట. దీంట్లో ఫ్యాట్ లెవెల్స్ చాలా తక్కువగా ఉండి, అలాగే ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల మనకి వెయిట్ మేనేజ్మెంట్లో బాగా యూజ్ అవుతుంది ఈ రాగి ముద్ద అన్నది. అలాగే ఇందులో కాల్షియం కంటెంట్ కూడా ఎక్కువ ఉండడం వల్ల బోన్కి కూడా మంచి స్ట్రెంగ్త్ ఇస్తుంది. షుగర్ పేషెంట్స్కి కూడా ఇది చాలా మంచి ఫుడ్ అన్నమాట. ఇప్పుడు దీన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఇలా ఒక చిన్న, మీ ఇంట్లో ఏదైనా పాత్ర ఉంటుంది కదా, దాన్ని తీసుకోండి. బట్ కింద వచ్చేసి చాలా కొంచెం మందంగా ఉన్న పాత్రను తీసుకోండి అన్నమాట. అడుగంటకుండా ఉంటుంది. పల్చటి పాత్ర పెట్టుకుంటే ముద్ద అనేది చాలాసేపు ఉడకాలి కాబట్టి అడుగంటిపోతుంది. సో మందపాటి గిన్నెల్ని పెట్టుకోండి. కుక్కర్ కానీ లేదా ఇలాంటి కుండలు ఉంటే కుండనైనా యూజ్ చేసుకోండి. ఇక్కడ నేను చిన్న కుండను పెడుతున్నాను. ఇందులో చేస్తున్న ముద్ద వచ్చేసి నేను ఒక ముగ్గురికి సరిపోయేంత చేస్తున్నాను అనమాట. ఇందులోకి 1.5 గ్లాస్ వాటర్, నీళ్ళ గ్లాస్ ఉంటుంది కదా, ఆ నీళ్ళ గ్లాస్తో ఒక 1.5 గ్లాస్ వాటర్ని వేసాను. వాటర్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసాను. రాళ్ళ ఉప్పు అన్నది వేసుకున్నాను అనమాట. మధ్యలో ఒక టీ స్పూన్ గీ వేసాను కదా. గీ అన్నది వేసుకుంటే మనం ముద్ద చేసేటప్పుడు అది ముద్ద అన్నది ఉంటలు కట్టకుండా, మధ్య మధ్యలో ఉంటలు కట్టిపోతుంది అనమాట. అలా ఉండలు కట్టకుండా ఉంటుంది. అందుకని కొంచెం గీ అన్నది యాడ్ చేశాను అనమాట. యాడ్ చేసుకొని అలాగే దాంట్లోకి ఒక టీ స్పూన్ రైస్ని యాడ్ చేసి అది కొంచెం బాగా బాయిల్ అయిన తర్వాత ఒక గ్లాస్కి గాను ఇక్కడ నేను ఆ చూపించిన కప్తో 1 కప్ పిండిని మాత్రమే వేసుకున్నాం. అంటే ఇప్పుడు వేసుకున్న వాటర్కి మొత్తానికి గాను ఆ ఫుల్ కప్ పిండిని వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇలా పిండి వేసుకున్న తర్వాత దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు సిమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో, బట్ ఇది కుండ కాబట్టి సిమ్లోనే పెట్టుకోవాలి. మీరు నార్మల్ ఏదైనా కుక్కర్లో ఏదో ఇంట్లో అయినా పెట్టుకుంటే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దాన్ని ఒక 10 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో కుక్ అవ్వనివ్వండి. బాగా బాయిల్ అయితేనే అది ముద్ద అన్నది బాగా ఉడికి మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట. అలాగే పచ్చిగా ఉండకుండా ఉంటుంది. పచ్చివాసన అంతా పోయేంత వరకు బాగా ఉడికిన తర్వాత ఉడికిన ముద్దని ఇలా ఏదైనా ఒక కట్టె సహాయంతో లేదా గట్టిగా ఉన్న గరిటె సహాయంతో బాగా కలుపుకొని మొత్తం కలిసిపోయిన తర్వాత చేతికి కొద్దిగా వాటర్ని అద్దుకొని ఇలా చిన్న చిన్న ముద్దలాగా కట్టుకోవాలన్నమాట. బాల్స్ లాగా చేసుకోవచ్చు. మీకు చేతికి ఎంత వేడి సరిపోతే ఆ వేడితో చేసుకోండి. Thanks for watching. Don't forget to subscribe my channel. Follow for more videos.